కనీసం గతంలో పత్తి రైతులు, మిర్చి రైతులు కంటికి కడివిడి ఏడ్చారు, ఇబ్బందులు పడ్డారు. ఈ రోజు కూడా ఆ నల్ల పొగాకు సంబంధించినటువంటి, ఆ బదిలీ పొగాకు సంబంధించినటువంటి బేళ్లు ఇంటి ముందు ఉన్నాయి, వాళ్ళని ఎక్కిరిస్తున్నాయి. ఆ పంట పండించి పాప రైతులు అమ్ముకోలేక ఇళ్లలో పెట్టుకుని ప్రతిరోజు వాటిని చూసి దిగాలు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. తెచ్చుకున్నటువంటి అప్పులు కట్టలేక మరలా తిరిగి పాపం అప్పులు పుట్టక ఈరోజు ప్రభుత్వం కూడా వాళ్ళ గురించి ఆలోచన చేయక కనీస మద్దతు ధర లభించినటువంటి పరిస్థితుల్లో రైతులు పడుతున్నటువంటి బాధలు వర్ణాతీతం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నేను బిజినెస్ రిఫార్మర్నని ఆయన కన్నా ప్రకటించుకోవడం, కొంతమంది ఇచ్చినటువంటి ఆ బిజినెస్ రిఫార్మర్ అవార్డులతో ఆహా ఇంతకన్నా బిజినెస్ రిఫార్మర్ ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారా అన్నట్టుగా దాని గురించి ఆయన పొగిడించుకోవడం. మీరు పొగిడించుకోవడం మాకే అభ్యంతరం, మొదటి నుంచి మీకు అలవాటు లేని మీరు ఊహించుకోవడం, ఇతరులు చేసినటువంటి పని మీరు చేసినట్టుగా భావించడం. ఎవరైనా పని చేస్తే మేలు జరిగింది ఎవరు అన్నారంటే వాళ్ళు జరిగినటువంటి మేలు కూడా ప్రజల్లో నేనే చేశాను అనేటువంటి ప్రచారం చేసుకోవడం. చీప్ టాక్టిక్స్, చీప్ పాలిటిక్స్ చేసేటువంటి మీరు ఈరోజు ఏ రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డా దానివల్ల నష్టం లేదు. కానీ రైతులకు సంబంధించి, రైతులు పండించినటువంటి పంటలకు సంబంధించి గిట్టుబాటు ధర కల్పించడంలో మీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. కనీసం ఎంతమంది రైతులు ఏ పంట వేశారు, ఏ పంటకి ఎంత రేటు ఉంది, ఆ రేటుకి ఆ దిగుబడికి వచ్చినటువంటి దాంట్లో రైతులు ఎంత నష్టపోతున్నారని మీరు కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ సమీక్షించే పరిస్థితి లేదు. ఒక పక్క రైతులు ఇబ్బంది పడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి ఏదో ఆయన ట్రైనింగ్ పేరుతో విహారయాత్రకు పోయి ఆయన ట్రైనింగ్ ఏంది, ఏమి ట్రైనింగ్ తీసుకుంటాడు వ్యవసాయ శాఖ మంత్రి? నీ కింద పనిచేసేటువంటి సిబ్బంది ద్వారా ఇప్పటికే తమరు ఏ విధంగా ఆమ్యామ్యాలు తీసుకోవాలనేటువంటి దాని మీద ఒక అతను బహిరంగ లేఖ రాశాడు, మీకు సంబంధించినటువంటి ఐపీ ఆర్డర్స్లో పనిచేసేటువంటి ఉద్యోగి. కాబట్టి బహుశా అచ్చెన్నాయుడు గారికి సపరేట్గా ఒక శిక్షణ, ఆయన సెక్షన్ ఏంటంటే కింద స్థాయి ఉద్యోగులు మరికొంతమంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఏ విధంగా ఆ ఉద్యోగుల దగ్గర కమిషన్లు తీసుకోవాలా, రైతుల దగ్గర ఏ విధంగా దండుకోవాలనేటువంటి దానికి ఆయనకి శిక్షణ. అమరావతిలో దోపిడీ ఏ విధంగా చేయాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అని చెప్పి మన నారాయణ గారికి శిక్షణ. వీళ్ళందరూ శిక్షణ పోయినటువంటి వాళ్ళందరూ కూడా పాపం ఏ విధంగా అవినీతికి పాల్పడాలనేటువంటి దాని మీద శిక్షణకు పోయినటువంటి వాళ్ళే తప్ప ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆలోచన మీకు ఉంటే, ఈరోజు ఆ దిశగా మీరు ఆలోచన చేసి ఉంటే, ఈరోజు ఇక్కడ ఒక పక్క రైతులు ఇబ్బందులు పడుతుంటే ఏమి శిక్షణ అండి మీరు ఆడ పోయి తీసుకునేటువంటి శిక్షణ? మీకు ఎవరు శిక్షణ ఇచ్చేవాళ్ళు? మీకు ఏమర్థం ఉంది శిక్షణకి? అక్కడ పోతే కనీసం పోయినటువంటి వాళ్ళలో ఇంగ్లీష్ మాట్లాడేటువంటి మంత్రి కూడా ఒక్కడు కూడా బాగా నాదండ మనోహర్ ఒక్కడు మాట్లాడుతాను అనుకుంటున్నా ఇంగ్లీష్లో, ఆయన కూడా మధ్యలో వచ్చేసాడు. ఇక మీరు మాట్లాడుకోవడం, ఆడకపోయి విహారయాత్రలు చేసి రావడం తప్ప మీరు ఇచ్చేటువంటి శిక్షణ ఇచ్చేవాళ్ళు చెప్తే ఏమర్థం ఉంది? మీరేం చెప్పగలరు? వాళ్ళతో మీరేం ఇంటరాక్ట్ చేయగలరు? మీ ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, మీ హయాంలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఆ ఇబ్బందుల మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద ఆలోచన చేసి సమీక్షించి వెంటనే రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం.